మాస్టర్ నేను నిన్న ఒక వీడియో చూశానండి. నితీష్ రాజ్పుట్ అని ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద బాగా చెప్పాడు. దానికన్నా ముందు ఒక పాయింట్ చదువుతాను ఉండండి. మేము ఒక సిస్టర్ రాశారనమాట, మన ఫాలోవర్. మెనీ పీపుల్ ట్రై టు క్రిటిసైజ్ మీ దట్ ఐ కెన్ నాట్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. ఫైనల్లీ I started saying answer that I need to feel shy if I cannot speak my mother tongue. I am proud that I can speak and write mother tongue very fluent అని ఆవిడ రాశారు. ఈ టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ ఇండియన్స్ మెంటాలిటీ ఫర్ ఇంగ్లీష్. ఇది ఆయన వీడియో మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయట్లా, నా అనుభవాలు చెప్తున్నాను. నేను ఇండియాలో మీకు తెలుసు కదా, 10 ఏళ్ళు వర్క్ చేశాను, ఇక్కడ 16 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. నెంబర్ ఆఫ్ ఇయర్స్ చెప్పడం కూడా డిప్రెషన్కి ఒక సంకేతం అని నా అభిప్రాయం. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్ అండ్ యూఎస్ పాస్పోర్ట్. ఎనీథింగ్ ఎల్స్ ఇస్ జస్ట్ బోగస్. పాయింట్ క్లియర్. ఓపెనింగ్ స్టేట్మెంట్. సో ఆ వీడియోలో ఒక కామెంట్ రాశారండి. 2 things మిస్సింగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దట్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ సిస్టమ్. రెండోది మెయిన్ పాయింట్, ఇఫ్ ఏ జర్మన్, ఫ్రెంచ్ ఆర్ రష్యన్ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ దెన్ ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ ఎన్ ఇండియన్ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ దెన్ హీ ఆర్ షీ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఆర్ స్టేటస్ ఇన్ లైఫ్ ఇన్ ఇండియా. దట్స్ హార్డ్ రియాలిటీ అని రాశారు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది తెలుగు హ్యాటర్సే నీ ఇంగ్లీష్ బాగోలేదని నా కామెంట్స్ రాస్తారు. నా ఇంగ్లీష్ డిస్ప్లేస్డ్ అమెరికన్స్ అంటే ఎవడైతే అమెరికా ఇండియన్స్ వచ్చి అక్రమంగా, అన్యాయంగా, ప్రాక్సీ, ఫేక్ రెజ్యూమ్ ఆర్ వాట్ ఎవర్ ద మీన్స్, అవుట్సోర్సింగ్ కంపెనీలు అమెరికన్స్ జాబు, పొట్టలు, బ్రెడ్, ఫుడ్, బెడ్ కొట్టేస్తారో, పాయింట్ మర్చిపోయాను. సో ఎవరైతే కొట్టేస్తారో వాళ్ళు అంటే ఎవరి చేత అయితే విక్టిమ్స్ అమెరికన్స్కి నా ఇంగ్లీష్ అర్థం అవుతుందండి. వాళ్ళు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. నాకు హ్యాటర్స్ కామెంట్స్ వచ్చినప్పుడల్లా అమెరికన్స్ని అడుగుతాను, సో వాట్ ఈజ్ యువర్ నేమ్? దానికి నేను అమెరికన్ యాక్సెంట్ కాపీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది అర్థమైంది కదా. అర్థమైతే చాలు. ఒకడు రాస్తాడు, 16 ఏళ్ళ నుంచి ఉన్నావు అమెరికాలోని, ఇంగ్లీష్ థిక్ యాక్సెంట్ ఉంటుంది. వాట్స్ ఎ నేమ్? నేను కాపీ చేయలేను కదా నా యాక్సెంట్. నేను అంటే నా పుల్లిని చూసి ఎక్కువ అది పెట్టుకుందని అది తీసుకొచ్చి నా మీద వేసుకోలేను కదా. నా యాక్సెంట్ నాదే గురు. అది కూడా నా అభిప్రాయం. సో అవతల వాడికి అర్థమైతే చాలు. ప్లస్ మన వాళ్ళు ఇంగ్లీష్ గ్రేట్ అంటే ఏంటంటే ఫాస్ట్గా మాట్లాడడం గ్రేట్ అనుకుంటారు. మన ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ కూడా అలాగే ఉంటాయి. అదొకటి. సెకండ్, స్లోగా మాట్లాడాలి, వాళ్ళకి అర్థమైతే చాలు గురు. ప్లస్ టెక్నాలజీ జాబ్లో ఇంగ్లీష్ అవసరం లేదు. నువ్వేం ప్రజెంటేషన్స్ ఇవ్వవు కదా. ఒకటి. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్స్, స్క్రమ్ మాస్టర్స్ చెప్పాం కదా, 25 సెంట్స్కి 2-4 పని చేస్తారు, అంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ తెలియాలి. ఆ రోల్స్ ఎప్పుడు అమెరికన్స్కి రిజర్వ్ ఉంటాయి. ఒకటి రాశాడు, ఎంఎస్ చేసావు, అమెరికాలో 16 ఏళ్ళు ఉన్నావు అని ఇంగ్లీష్ ఎలా మారుద్దురా నీ అమ్మ? అసలు హైరింగ్ మేనేజర్ తెలుగోడు, మోస్ట్లీ కమ్మాళ్ళు ఉంటారు, వెండర్స్ కమ్మాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు, మిడిల్ వెండర్స్, ఇల్లీగల్ వెండర్స్, అన్ఎథికల్ వెండర్స్. హైరింగ్ మేనేజర్ కమ్మాడు ఉంటాడు, ఆడిపై డైరెక్టర్ కమ్మాడు ఉంటాడు, తెలుగువాడు ఉంటాడు. మొత్తం నీకు చేయనంత తెలుగు వాళ్ళే ఉంటారు. ఆఫ్ షోర్ అయితే హిందీ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, లేకపోతే అరవం బ్యాచ్ ఉంటారు. నీకు అసలు ఇంగ్లీష్ ఎక్కడ వాడో చెప్పు. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నా మీ చుట్టుపక్కల ఉండేదంతా ఇండియన్ బ్యాచే కదా. లివింగ్ బ్యాచ్ అయినా, ఉండే బ్యాచ్ అయినా, మీ రూమ్మేట్స్ అయినా, ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడేవారా నువ్వు అమెరికాలో? నీ అమ్మ. పైగా ఇంగ్లీష్ బాగోలేదని నాకు రాస్తారు కామెంట్స్. నా ఇంగ్లీష్ బాగోలేదని నేను చెప్పట్లా. మన ఇండియన్ వాళ్ళకి ఆ ఇంగ్లీష్ జాడ్యం పట్టేసుకుంది. నీ మాతృభాషలో నువ్వు రాయగలిగితే చాలు కదా. నాకు ఈ యాక్టర్స్ కూడా రాస్తారు మాస్టరు, వాడికి అటుపక్క ఇంగ్లీషు రాదు, ఇటుపక్క పూర్తిగా తెలుగు రాదు, ఇంగ్లీష్లో రాస్తాడు. ఆ ఇంగ్లీష్ని తీసుకొచ్చి తెలుగుని తీసుకొచ్చి ఇంగ్లీష్లో రాస్తాడు. అది మరీ పచ్చిబూతు. నేను దాన్ని కూర్చొని ట్రాన్స్లేట్ చేసుకుని మళ్ళీ చదవాలి. నాకు టైం కూడా బొక్క అనమాట.
అలా ఉంటుంది. మనకి ఏంటో తెలియదు మాస్టర్. 16 ఏళ్ళ నుంచి చూసాను కదా, కొంతమంది ఉంటారు అవే 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 అని మాట్లాడతారు మీటింగ్స్లో. అంటే వాడు కాపీ చేస్తాడు. అవసరం లేదు గురు, నీ యాక్సెంట్ నీదే. నువ్వు అమెరికన్స్ కోసం ఎగేసుకుని ఇది మాట్లాడాల్సిన అవసరం లేదు. స్లోగా మాట్లాడితే చాలు. 2 వాడికి అర్థమైతే చాలు. 3 కరెక్ట్గా ఉందా లేదా పాయింట్. పోక్రి సినిమాలో చెప్పాడు, పనింత నీకెంత నాకెంత చెప్పు అలా అన్నట్టు. గంటల తర్వాత మాట్లాడితే ఉంది కమ్యూనికేషన్ ప్లస్ టెక్నాలజీ బ్యాక్ అండ్ జాబ్లో. నేను ఎక్కడ ఇంగ్లీషు వాడాలి అనే రైటింగ్ బాగానే ఉంటుంది కదా, ఈమెయిల్స్ రాసేటప్పుడు. తర్వాత ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాట్లాడగలం కదా, అర్థమవుతుంది కదా, ఇంకెంతకన్నా ఏం కావాలి. సో మనకేంటంటే ఇండియన్స్కి ఒక దరిద్రం, మన మాతృభాషను వదిలేసి, అసలు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు అయితే, నేను కొన్ని మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తుంటారు, అందరూ తెలుగు వాళ్ళే, కానీ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తండ్రి పెళ్ళి కొడుకు తండ్రి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు. నాకేం ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే మన కుమారేశ్లో తెలుసు మనల్ని ఎవడు పిలవడం. నాకు కనుక మైకిస్ చెప్దాం, మనం అందరూ తెలుగు వాళ్ళే కదా, తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారేంటి అందాం అనుకున్నాను. సో మనకు భయపడతారు, మనకి ఎవడు ఛాన్స్ ఇవ్వడు. అదేంటి మాస్టర్ ఈ రోగం ఏంటండి. అదే మళ్ళీ మీకు తమిళియన్ చూస్తే కొంచెం చిమిచా అని తమిళంలో మాట్లాడేసుకుంటారు వాళ్ళు. ఏదో వర్క్లో అయినా బయట అయినా. పక్కన తెలుగువాడు ఉన్నాడా వేరే అమెరికన్ ఉన్నారా అనేది చూడరు. ఆ లాంగ్వేజ్ మీద వాళ్ళకి అంత పెద్ద అభిమానం. సో అశోక్ కుమార్ అని ఉండేది, IRAS అనమాట. పోలారిస్ వాడు వచ్చి లోటస్ నోట్స్ R5 నేను 1995-99 గవర్నమెంట్లో చెప్తున్నాను. మీటింగ్ పిలిచేది, 1 hour మీటింగ్ ఉండేది. రంభా భాస్కర్, నేను, ప్రసన్న, శివరామ్ అందరూ ఉండేవాళ్ళం. సునీల ఎవరు తమిళంలో మాట్లాడుకునే వీళ్ళిద్దరు ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా. ఎందుకంటే అందరూ ఆఫీస్ మీటింగ్ ఒకటి, 2 నాన్న తమిళ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. అంత అయిపోయాక మీటింగ్ అనేది అసలు ఎవడు అబ్జెక్ట్ చేస్తాడు గురు. IASలో అంటే మనం సావగొడతారు కదా, అంత అభిమానం ఉంటుంది అలాగే. సో ఒకసారి సర్వనారాయణ సుబ్బయ్య అని విప్రోవాడు తమిళంలో తిట్టాడు. నాకు అర్థం కాలేదు, మనకు తమిళం తెలియదు కదా. ఏంటని అడిగాడు అమెరికన్. తిడుతున్నాడు అని నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియదు ఆ భాష అంటే. కంప్లైంట్ చేసి పారదింగాడు. చేస్తే వాడిని L1 మీసం మీద ఉన్నాడు, ఇండియా పంపేశారు. ఆ పోస్ట్ నాకు ఇచ్చేవాడు దయానంద డెలివరీ మేనేజర్. నాకు H1B ఎక్స్పైర్ అయిపోతుంది, నేను వెళ్ళి అక్కడ ఎలా ఉంటాను అనేవాడు. అప్పుడు నాకు దిక్కుమాల మేస్త్రి పట్టుకుని వేలాడాను, వెళ్ళిపోవాల్సింది విప్రోకి అప్పుడు. సో అలా ఉంటుంది. ఆఫీస్ కాల్స్లో కూడా తమిళం మాట్లాడేస్తారు. ఇంతలా ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఎందుకురా, నేను ఇంగ్లీష్ రావక్కర్లేదు అన్నట్లా. ఇంగ్లీష్ ఎక్కడైతే అవసరమో అంతవరకు మాట్లాడతావు గురు, అదొకటి. సో అమెరికాలో చైనీస్ సర్వ్ అవుతారు, ఇంగ్లీష్ రాదు చాలామంది. ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ రాదు. రష్యన్స్ ఉంటారు, చాలామందికి ఇంగ్లీష్ రాదు. ఒక ఇండియన్స్కే దరిద్రం ఏంటంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడకపోతే వాళ్ళు దళితుని అనుకుంటారు, వీళ్ళు అలా అన్టచబుల్ కింద ట్రీట్ చేస్తారు. మళ్ళీ సేమ్ టైం మళ్ళీ మనకేమో వివక్ష ఎక్కువ. ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఇంకా అసలు అన్టచబుల్ పర్సన్ కింద ట్రీట్ చేస్తారు. ఇది ఎక్కడ దారుణం గురు. నీ భాషలో నువ్వు వేడు, నీ భాష నువ్వు తెచ్చుకో, అవసరమైనప్పుడు ఇంగ్లీష్ మాట్లాడు. అంతేగాని అవసరం ఉన్నా లేకపోయినా, అంటే నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ కిడ్స్ వేరు ఇక్కడ. వాళ్ళు కంప్లీట్ ఇండియన్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. కొంతమందికి ఏదో తెలుగు నేర్పిస్తారు అంతే. ఇది విషయాలు చెప్పాను. అదేంటంటే మనకి ఉన్న దరిద్రం ఏంటంటే మన ఇండియన్ మెంటాలిటీ, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెంటాలిటీ ప్లస్ IIT IAS అయితే నెత్తికి పెట్టేసుకుంటారు. IAS నిన్న కూడా బాగా చెప్పాడు ఆయన, గవర్నమెంట్ జాబ్ అంటే పని చేయకపోయినా డబ్బులు ఇస్తారు, దింగి తినేయచ్చు, కూర్చోవచ్చు, లంచాలు తీసుకోవచ్చు. పని చేయట్లేదు అన్నవాడే గవర్నమెంట్ జాబ్కి వెళ్తాడు. సర్వీస్ చేశారే చచ్చాడు. ఎవడున్నాడు ఇప్పుడు బ్రైబ్స్ తీసుకొని పని చేసేవాళ్ళు? గవర్నమెంట్ అంటే అంతా అదే అని ఆడు చెప్పాడు. అందులో ఆ ప్యాషన్గా బాతే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అన్నాడు IASది. అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి IASది అయితే అది. సెకండ్ అమీర్ ఖాన్, మోడీ, ఇలా 4-5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వాళ్ళ సిస్టంలో గుసాయించిపోలేదు, వాళ్ళకు ఓన్గా నేర్చుకుని వెళ్ళారని. సో తర్వాత నాదేలా సుందరపిచ్చే ఎగ్జాంపుల్స్ చెప్తాం. బట్ వాళ్ళు CEOలు ఎలా అయ్యారు అనేది అని క్లాస్లో ఎక్కడ చెప్పారు. ఎంతసేపు మనం వాళ్ళు ఇది అయ్యారు అదే అయ్యారు అని ఫోర్స్ కొడతామని చెప్పాడు అన్నాడు. అది
ధన్యవాదాలు మాస్టర్, మళ్ళీ చెప్దాం. ఓకే.